అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే మీరు ఉండలేరు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 22వ తారీఖున నన్ను సస్పెండ్ చేసినట్టు ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. అబ్బో ఇది చాలా తప్పు. ఓకే ఊరుకోవే ఊరుకో. ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు. ఎందుకు అడుగు తింటానిక? ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను. అరిచేతులు ఉవ్వోగేదో తెలియక సస్తనా. సర్వనాశనం చేస్తారు రాష్ట్రాన్ని. ఇంకా ఏ మొక్కలు వచ్చారు మీరు? నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? గొంతై మాట్లాడాను. ఆ పిచ్చోడు గురించి మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడు. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్లో అట్లా చదివా, నిన్నే చూస్తున్నా ఎదురుగా. నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు. టంగుటూరి వీరేశం భక్తాన బద్దల గురించి మాట్లాడమనండి ఆయన. కూర్చొని ఏడ్చుకున్నాం. అకారణంగా నాకు సస్పెండ్ చేశారని. అర్థం కాలేదా? అటు చూడు. మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. చాలా తప్పు. ఇది చాలా బాధపడుతుంది నాకు. ఇలాంటి మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బక్ 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 జుబ్బ. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. వీడేమన్నా నీటి మంతుడా? వీడేమన్నా తిన్నమైనోడా? రౌడీ యాదవ్ తీసుకొచ్చి మీరు గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఏంట్రా కుక్కలా మాట? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఏంట్రా కుక్కలా మాట? నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి ఇవన్నీ. 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నా పైన ఆధారపడి ఉన్నటువంటి అభిమానుల కోసం. తాతకు అభిమానులు కూడా ఉన్నారా? సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ.